పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి పోలీసులు భగీరథ్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. ఒకసారి వెనకాల ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి, చాలా క్లియర్గా చూడొచ్చు. మీరు బండి సాయి భగీరథ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఫోటోలో ఆయన కోట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని బండి సాయి భగీరథ్ మొత్తానికి ఆ జైలుకు పోయినటువంటి పరిస్థితి. ఇంకో వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. బండి సాయి భగీరథ్కి సంబంధించి ఈ వీడియోలో మీకు కనబడతాడు. ఇక్కడ బండి సాయి భగీరథ్ ఉన్నాడు, వాళ్ళ అడ్వకేట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో విచారణకు ఫస్ట్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినారు. దాదాపు 2 గంటల విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి తర్వాత చెర్లపల్లి జైలుకు తరలించేటటువంటి కార్యక్రమం చేసి ఇక్కడ బండి సాయి భగీరథ్ మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనబడతా ఉన్నాడు. సో దాదాపు 5గురు అడ్వకేట్లతో బండి సాయి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినారు. సో ఇక్కడ వీడియో కూడా చూడొచ్చు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు బండి సాయి భగీరథ్ వెళ్తున్నాడు. విచారణకు వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా మన స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. సాయి భగీరథ్ నేను లొంగిపోయినా అని చెప్తున్నాడు, కానీ పోలీసులు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది ఇంకా పూర్తి స్థాయిలో తేలాల్సింది ఉన్నది. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ చాలా క్లియర్గా మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినారు. జడ్జి గారి ఇంటి ముందు కూడా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. సో ఎక్కడికక్కడ బ్యారిగేట్లు పెట్టి గేట్లు పెట్టి నిన్న ఒక హల్చల్ వాతావరణం కనబడ్డది, నిన్న టెన్షన్ వాతావరణం కనబడ్డది, నిన్న హడావిడి కనబడ్డటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూసినాం. సో ఇట్టకేలకు బండి సాయి భగీరథ్ని మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినారు. సో ఇప్పుడు చెర్లపల్లి జైల్లో బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఫోటోలో ఉన్నది బండి సాయి భగీరథ్. ఆ తర్వాత జైలుకు తీసుకోబోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సో చాలా పోలీస్ వాహనాలు వచ్చినాయి. ఒక వాహనం మాత్రం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, దాంట్లోనే బండి సాయి భగీరథ్ ఉన్నాడు. చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒక పోలీస్ వెహికల్ ఇక్కడ ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్లో బండి సాయి భగీరథ్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ వెహికల్లో సో చెర్లపల్లి జైలు లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో జైల్లో ప్రజెంట్ బండి సాయి భగీరథ్ ఉన్నాడు. దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించినారు. లోపలికి ఆల్రెడీ వెహికల్ వెళ్ళిపోయింది. సో ఆ వెహికల్లోనే సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి.